పూర్వం ఒక రాజుగారి ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయనకు ఎన్నో భాషల్లో ప్రావీణ్యం ఉంది. ఆయన తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, సంస్కృతం ఇలా ఏ భాషలో మాట్లాడినా ఆ భాషనే తన మాతృభాష అన్నంత స్పష్టంగా, యాసతో మాట్లాడేవాడు. ఆ పండితుడు రాజుగారికి ఒక సవాల్ విసిరాడు. ప్రభూ! నేను అన్ని భాషలు మాట్లాడుతాను కదా, వీటిలో నా నిజమైన మాతృభాష ఏదో కనిపెట్టిన వారికి నేను బహుమతి ఇస్తాను. కనిపెట్టలేకపోతే మీరే నాకు బహుమతి ఇవ్వాలి. రాజుగారి ఆస్థానంలోని మేధావులు ఎంతో ప్రయత్నించారు. ఆయనతో గంటల తరబడి మాట్లాడారు. కాని ఆయన ఉచ్చారణలో ఏ చిన్న పొరపాటూ దొరకలేదు. అందరూ ఓటమిని అంగీకరిస్తున్న సమయంలో తెనాలి రామకృష్ణుడు ముందుకు వచ్చాడు. ఆ రాత్రి పండితుడు గాఢనిద్రలో ఉన్నప్పుడు రామకృష్ణుడు మెల్లగా ఆయన గదిలోకి వెళ్లాడు. పండితుడు పడుకున్న మంచం కింద దూరి ఒక చిన్న గడ్డిపరకతో ఆయన చెవిలో తిప్పాడు. నిద్రలో ఉన్న పండితుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి ఎంతో కోపంతో, ఎవరది? ఏం కావాలి నీకు? అని గట్టిగా అరిచాడు. అలా అరిచేటప్పుడు ఆయన నోటినుండి వచ్చిన మాటలు ఆయన సొంత భాషలో ఉన్నాయి. మరుసటి రోజు సభలో రామకృష్ణుడు ఇలా అన్నాడు, ప్రభూ! ఈ పండితుడి మాతృభాష తెలుగు. పండితుడు ఆశ్చర్యపోయి, అవును, అది నిజమే. కాని నువ్వు ఎలా కనిపెట్టావు? అని అడిగాడు. రామకృష్ణుడు చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు, మనిషి ఎన్ని భాషలు నేర్చుకున్నా, ఎంతటి విద్వాంసుడైనా కష్టం కలిగినప్పుడో, భయం వేసినప్పుడో లేదా అమితమైన ఆనందంలో ఉన్నప్పుడో తన మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి తన మాతృభాషనే ఆశ్రయిస్తాడు. ఎందుకంటే మాతృభాష అనేది కేవలం ఒక భాష కాదు, అది మన ఆత్మతో ముడిపడి ఉంటుంది. మనం ఎన్ని ఇతర భాషలు నేర్చుకున్నా మాతృభాషను గౌరవించడం మన కనీస ధర్మం.